అందరికీ నమస్కారం. నేను విజయ్ని మాట్లాడుతున్నాను. నేను డాక్టర్ బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వ కళాశాల జడ్చర్ల యందు రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము చెప్పుకునే పాఠం ఏంటంటే రాష్ట్ర మంత్రిమండలి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మన భారతదేశంలో మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాము బ్రిటన్ని అనుసరించి. అందులో భాగంగా కేంద్రంలో ఎటువంటి నిర్మాణాన్ని మనము కార్యనిర్వహణ శాఖ నిర్మాణాన్ని కలిగి ఉన్నాము. రాష్ట్రాలలో కూడా అటువంటి నిర్మాణాన్ని మనము కలిగి ఉన్నాం. అయితే ఇక్కడ మరి ఆ రాష్ట్రాలలో ఉన్న ఈ యొక్క మంత్రిమండలి సంబంధించిన వివరాల్లో మనం ఇవాళ ఏం చూడబోతున్నామంటే రాష్ట్ర మంత్రిమండలి నియామకం కావచ్చు, దానికి సంబంధించిన పదవీ కాలం కావచ్చు, అది అలాగే దాని యొక్క వారికి రాష్ట్ర మంత్రిమండలి సభ్యులకు లభించే జీతభత్యాలు, మంత్రిమండలి నిర్మాణం కావచ్చు, మంత్రిమండలి అధికారాలు, విధులు, వారి బాధ్యతలు, ఇలాంటి కొన్ని విషయాలను గురించి మనము ఈరోజు అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. అయితే మరి భారత రాజ్యాంగంలో 163 మరియు 164 అధికరణల ద్వారా కొంతవరకు మరి మంత్రిమండలి గురించి నేను ఇంతకు ముందు పేర్కొన్న అంశాలను గురించి మనము కొన్ని విషయాలను, మౌలికమైన అంశాలను తెలుసుకోవచ్చు. అదే కాకుండా మరి భారత రాజకీయాలను సుదీర్ఘంగా 1950 నుండి భారత రాజ్యాంగం అమల్లో వచ్చిన దగ్గర నుండి ఈనాటి వరకు భారత రాజకీయాలను మనం కనుక గమనించినట్లయితే వాటి నుంచి కూడా మరి మంత్రిమండలికి సంబంధించిన రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించిన అనేక విషయాలను కూడా మనము ఈ విధంగా గమనించవచ్చు అన్నమాట. సరే, మరి ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. ముందుగా నియామకం గురించి చూద్దాం. రాష్ట్ర మంత్రిమండలి నియామకాన్ని అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే 164వ రాజ్యాంగ అధికరణ, ఇందాకలే చెప్పండి, 163, 164 అధికరణలు కొంతవరకు మనకి వివరాలను అందిస్తాయి రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించిన విషయాలను. అని అందులో భాగంగా భారత రాజ్యాంగంలో 164(1) ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రిమండలి సభ్యులను నియమించడం జరుగుతుంది. మరి ఈ విధంగా నియమించేటప్పుడు కొన్ని మనము విషయాలను గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నర్ చేత ముఖ్యమంత్రి నియమింపజేస్తాడు అని చెప్పుకోవడం సబబు. ముఖ్యమంత్రికి నచ్చిన వారిని, తన అధికార పక్షంలో ఉన్న సభ్యులను, తనకు నచ్చిన వారిని గవర్నర్ చేత నియమింపజేస్తాడు మంత్రులుగా. సరే, వారికి శాఖలు కూడా, వారి శాఖల కేటాయింపు కావచ్చు, వారి శాఖల పునర్వ్యవస్థీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతిలో ఉండే అధికారాలు ఆ మంత్రులపై. ఇక మరి ఎంతమంది మంత్రులు ఉండాలి? దీనికి సంబంధించి భారత రాజ్యాంగంలో అమల్లోకి వచ్చినప్పుడు ఎటువంటి దానికి సంబంధించిన నియమ నిబంధనలు కానీ ఏమీ లేవు. కానీ 2003లో చేయబడిన 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏంటంటే ఆ రాష్ట్ర శాసనసభలో 15% క్యాబినెట్ మంత్రులు మించరాదు. ఆ రాష్ట్ర శాసనసభలో 15% మించి రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రిమండలిలోని సభ్యుల సంఖ్య రాష్ట్ర శాసనసభలోని సభ్యుల సంఖ్యలో 15% మించకూడదని ఒక నియమ నిబంధనని తీసుకురావడం అనేది జరిగిందనమాట. నేను మీకు ఇందాకలే చెప్పాను, భారత రాజ్యాంగంలో 164(1) ప్రకారము ముఖ్యమంత్రి చేత సూచించబడిన అధికార పక్ష సభ్యులను మంత్రులుగా నియమింపబడతారు గవర్నర్ చేత. మరి ఎవరిని నియమించవచ్చు అంటే వారు
విధాన సభలో అయినా సభ్యులుగా ఉండాలి. ఒకవేళ ద్విశాసన సభా విధానం కనుక ఆ రాష్ట్రంలో అమల్లో ఉంటే శాసన మండలిలో ఉన్న సభ్యుడినైనా మంత్రిగా నియమించవచ్చు, విధాన సభలో ఉన్న సభ్యుడినైనా, విధాన సభ అంటే దిగువ సభ, శాసనసభ మండలి లేదా శాసన మండలి అనేది ఎగువ సభ. ఇలా దిగువ సభలో ఉన్న సభ్యులనైనా రాష్ట్రంలో మంత్రులుగా నియమింపబడతారు, లేదా దిగువ సభలో ఉన్న అధికార పక్ష సభ్యులు లేదా ఎగువ సభలో ఉన్న అధికార పక్ష సభ్యులు సాధారణంగా మంత్రులుగా నియమింపబడతారు. కొన్ని సందర్భాలలో ఏ సభలోనూ సభ్యత్వం లేకపోయినా కూడా భారత రాజ్యాంగంలో 164 అధికరణ 3 ఏం చెప్తోంది, 164 అధికరణ 4 ఏం చెప్తోందంటే మంత్రులుగా నియమింపబడేవారు ఏ శాసనసభలోనూ సభ్యులు కానట్లయితే మంత్రులుగా నియమింపబడిన తరువాత వారు 6 నెలలలోగా వారు మరి ఏదో ఒక సభలో, ద్విసభా విధానం అంటే 2 సభల్లో ఎక్కడో ఏ సభలో అయినా సరే, ఏకశాసనసభ సిస్టమ్ ఉంటే, ఏకశాసనసభ యూనికామరలిజం సిస్టమ్ ఉంటే కనుక, ఏకశాసనసభ విధానం కనుక అమల్లో ఉంటే దిగువ సభలో అయినా సరే సభ్యత్వం 6 నెలల లోపున వాళ్ళు పొందవలసి ఉంటుంది, లేకపోతే వారి పదవిని కోల్పోవడం జరుగుతుంది అన్నమాట. ఇక వీళ్ళు అంతేకాకుండా అంటే ఈ యొక్క మంత్రులను నియమించే విషయంలో ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ అనేది ఇవ్వబడుతుంది. రైట్. ఇక తర్వాత మాట్లాడుకోవాల్సిన నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీకు నియామకం గురించి చెప్పాలి. నేను ప్రమాణ స్వీకారం గురించి చెప్పాలి మీకు. దానికన్నా ముందు, ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఇంకొక ముఖ్యమైన అంశం మనం చెప్పుకోవాలి. అదేంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర మంత్రిమండలి నియమించేప్పుడు గవర్నరు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అలాగే జార్ఖండ్ కావచ్చు, ఈ ప్రాంతాలకు చెందిన వారిని మంత్రులుగా నియమించే క్రమంలో గవర్నర్ ఒక ప్రత్యేకమైన అధికారాన్ని ఏముంటాడంటే గిరిజన శాఖకు సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ మంత్రిని ఖచ్చితంగా నియమించబడి ఉంటుంది. 94వ రాజ్యాంగ సవరణ 2006లో బీహార్లో కూడా ఇంతకు ముందు ఉండేది, బీహార్లో కూడా ఉన్న ఈ అధికారాన్ని తొలగించడం జరిగింది. బీహార్లో ఇప్పుడు మరి గిరిజనుల సంఖ్య, జనాభా తగ్గింది కాబట్టి అక్కడ తీసివేయడం జరిగింది. అక్కడ ఈ కంపల్సరీగా ఈ నియమ నిబంధనలు లేదు. కానీ ఇందాక చెప్పిన ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో మాత్రం ఖచ్చితంగా మరి గిరిజన శాఖకు సంబంధించిన ఒక మంత్రిని కంపల్సరీగా వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలతో నియమించాల్సిన అవసరం ఉంటుంది. ఇది భారత రాజ్యాంగంలో 164(1) అధికరణ చెప్తోంది అనమాట. ఇక తర్వాత మనం ఇంకొక విషయం మాట్లాడుకుంటే 164(3) అధికరణ ప్రకారం 164(3) అధికరణ ప్రకారము ప్రతి మంత్రి కూడా గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. పదవిని చేపట్టే ముందు ఈ కింది విధంగా ప్రమాణ స్వీకారం అనేది చేయాలి. మనము ముఖ్యమంత్రి ఏ విధమైన ప్రమాణ స్వీకారం చేస్తాడో మంత్రులు కూడా అదే విధమైన ప్రమాణ స్వీకారం అనేది చేయవలసి ఉంటుంది. అయితే భారత రాజ్యాంగం యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉంటానని, అలాగే భారత సార్వభౌమత్వాన్ని, అఖండతను సమర్థిస్తానని, తన కర్తవ్యాన్ని శ్రద్ధ మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని అని ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా, అంతేకాకుండా భయము, పక్షపాతము, రాగద్వేషాలు లేకుండా రాజ్యానికి, శాసనానికి అనుగుణంగా సకల జనులకు తన యొక్క సేవలను అందిస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే గోప్యతను, అంటే ప్రజలకు సకల జనులకు న్యాయం చేకూర్చడమే కాకుండా గోప్యతను కూడా పాటించాలి. గోప్యత ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరుగుతుంది. మంత్రులు తన పరిశీలనలకి తేబడినా లేక తనకు తెలిపిన ఏ విషయాన్నైనా తర్వాత మంత్రిగా తన కర్తవ్య నిర్వహణలో అవసరమైతే తప్ప ఆ రహస్యాన్ని
ప్రత్యక్షంగా ఆ రహస్యాన్ని అవసరమైతే తప్ప ఇతర సమయాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియపరచడని వెల్లడించడని ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరుగుతుందన్నమాట. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని మరి ప్రజల సంక్షేమం దృష్ట్యా, రాష్ట్ర మరియు దేశ సంక్షేమం దృష్ట్యా కొన్ని రహస్యాలను బట్టబయలు చేయకూడదు. అందుకని ఈ ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరుగుతుంది మంత్రుల చేత. ఈ విధంగా మనము ఈ ప్రమాణ స్వీకారాన్ని గురించి మనము మాట్లాడుకోవచ్చు. ఇది భారత రాజ్యాంగంలో ఇందాక నేను చెప్పినట్టు 164 అధికరణ 3 164(3) అధికరణ ఈ ప్రమాణ స్వీకారాన్ని గురించి తెలియజేస్తుంది. ఇక తర్వాత జీతభత్యాల సంగతి చూద్దాం. జీతభత్యాలంటే మన భారత రాజ్యాంగంలో 164(5) అధికరణ ప్రకారం రాష్ట్ర మంత్రిమండలికి 2వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా జీతాలను రాష్ట్ర శాసనసభ పెంచవచ్చు. ఫ్రమ్ టైమ్ టు టైమ్ their salaries and allowances will be increased by the state assembly, right? So ఇక్కడ రాష్ట్ర శాసనసభలకు అంటే ఈ మంత్రులు మనము ఈ మంత్రులకి సంబంధించిన జీతం విషయం మాట్లాడుకునేటప్పుడు మనం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటంటే మంత్రుల యొక్క జీతం అనేది ఎంత ఉంటుందని నిర్దిష్టంగా చెప్పలేము. అది రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకటి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణము, క్యాబినెట్ మంత్రులు, స్టేట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు అని. అంటే వారి వారి శ్రేణులను బట్టి కూడా వారి యొక్క జీతాలు అనేవి మారుతూ ఉంటాయి. క్యాబినెట్ మంత్రులకు కొంచెం ఎక్కువ, వారికన్నా కొంచెం తక్కువగా స్టేట్ మంత్రులు, వారికన్నా తక్కువ డిప్యూటీ మంత్రులకు మన జీతభత్యాలు అనేవి ఇవ్వబడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ జీతాలతో పాటు మనకి సత్కార భత్యం కావచ్చు, తర్వాత ఉచిత నివాసం, వైద్యము, రవాణా, ఫోను వంటి అనేక సౌకర్యాలు కూడా ఇవ్వబడతాయి అన్నమాట. ఈ సౌకర్యాలన్నింటినీ కూడా మరి ఈ రాష్ట్ర మంత్రిమండలి సభ్యులకు ఇవ్వబడుతుంది. అంటే మామూలుగా రాష్ట్ర మంత్రిమండలికి ఒక శాసనసభ్యునికి ఇవ్వవలసిన జీతం కూడా శాసనసభ్యునికి ఏ విధమైన జీతం లభిస్తుందో అది లభిస్తుంది. దాంతో పాటు ఈ ఎక్స్ట్రా అలవెన్సెస్ అన్ని కూడా రాష్ట్ర మంత్రిమండలి సభ్యులకు ఆయా శాఖలను బట్టి, ఆయా స్థాయిని బట్టి, ఆయా శ్రేణిని బట్టి వారికి లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఒక ముఖ్యమైన అంశము మంత్రిమండలి నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. కానీ దానికన్నా ముందు ఇంకొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడాల్సింది ఏంటంటే మంత్రిమండలి పదవి తొలగింపు. వారి పదవిని ఎప్పుడు కోల్పోవచ్చు, ఏ సందర్భాల్లో వారు పదవిని కోల్పోవచ్చు. ఒకటి, భారత రాజ్యాంగంలో 164(1) అధికరణ ప్రకారం గవర్నర్ అభిష్టం మేరకు కొనసాగుతారు వాళ్ళ పదవిలో. అంటే ఇక్కడ గవర్నర్ అభిష్టం మేరకు అంటే నిజానికి గవర్నర్ అభిష్టం మేరకనిగా మనం గవర్నర్ అభిష్టం మేరకు తీసుకోలేం. ఎందుకంటే ఒకటి, వారు శాసనసభలో విశ్వాసం ఉన్నంత కాలం వారు పదవిలో ఉంటారు. అంటే దాని అర్థము వారు ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం, ముఖ్యమంత్రితో కూడిన మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సమిష్టిగా వారు పదవిని కోల్పోతారండి. ఇక్కడ సమిష్టిగా ఏంటంటే సమిష్టి బాధ్యత సూత్రం గురించి మనం డీటెయిల్ గా తర్వాత తెలుసుకుందాము. కానీ భారత రాజ్యాంగంలో 164 రెండవ అధికరణ ప్రకారం సమిష్టి బాధ్యతను వీళ్ళు రాష్ట్ర విధాన సభకు వీళ్ళు మంత్రులందరూ వహించవలసి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే రాష్ట్ర శాసనసభ విశ్వాసం ఉన్నంత కాలం వీరు పదవిలో ఉంటారు, లేదంటే పదవి కోల్పోవాలి. అంతేకాకుండా ముఖ్యమంత్రితో విభేదాలు ఏర్పడితే కూడా వీరు పదవిని కోల్పోవాలి వ్యక్తిగతంగా. ఆ సందర్భంగా మనం చూస్తే వ్యక్తిగతంగా పదవిని కోల్పోతారు. అంటే వ్యక్తిగతంగా అంటే ఇంతకు ముందు చెప్పినప్పుడు మొత్తం మంత్రిమండలి మొత్తం రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మాట్లాడుకుంటున్న ముఖ్యమంత్రితో అభిప్రాయ భేదాలు వస్తే ఎవరికైతే అభిప్రాయ భేదాలు వచ్చాయో వారిని ముఖ్యమంత్రిని తొలగింపజేయచ్చు. ఒకవేళ వారు ముఖ్యమంత్రి రాజీనామా చేయమని కోరినప్పుడు ఆ మంత్రి రాజీనామా చేయకపోతే గవర్నర్ చేత బర్తరఫ్ చేయిస్తాడు. అంతేకాకుండా అకాల మరణం జరిగినప్పుడు కానీ తన వ్యక్తిగత అనారోగ్య కారణాల వల్ల కానీ ఆ విధంగా కూడా తను రాజీనామా చేయొచ్చు. అంతేకాకుండా మనము ఇంకోటి కూడా గమనించవచ్చు ఏంటంటే వారు
రాజీనామా చేయడానికి ఒక్కొక్కసారి పదవి అసమర్థత అనే పేరు నెపంతో కూడా వారు అంటే మోరల్ బాధ్యత, నైతిక బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేసుకునే అవకాశం ఉంటుంది. అసమర్థత ద్వారా అయితే ముఖ్యమంత్రి తొలగిస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, సరే తొలగింపు ఈ విధంగా ఉన్నప్పటికీ నియామకం విషయంలో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మనము గుర్తు చేసుకోవాలి. ఏంటంటే, సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న సమయంలో, సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ ఒకే పార్టీకి చెందకుండా మిగిలిన ఇతర పార్టీలకు సంబంధించిన ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పక్షాలలో ఉన్న వారికి కూడా మంత్రిమండలిలో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వము అంటే కాంగ్రెస్ ప్రభుత్వము మనకి పరిపాలన కొనసాగించినప్పుడు సుమారుగా అంటే 2004, 2009 అలాగే 2009, 2014 సమయంలో కూడా మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కొంతమంది టిఆర్ఎస్ ప్రభుత్వ మంత్రులు, టిఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు మంత్రులుగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగడం జరిగిందనే విషయాన్ని మనము గుర్తు తెచ్చుకోవచ్చు. అంటే ఈ విధంగా అలా వేరే సంకీర్ణ ప్రభుత్వాలు అంటే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం అవసరం లేదు అయినప్పటికీ కూడా ఎందుకైనా మంచిది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క వేరే పార్టీలకు కూడా మిత్రపక్షాలలో ఉన్న సభ్యులకు కూడా మంత్రులుగా ఇవ్వడం, ఎమ్మెల్యేలకు కూడా మంత్రులుగా ఇవ్వడం, ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు ఇవ్వడం కూడా మనం గమనించవచ్చు. సరే, ఇక తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన అంశం తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మీకు మంత్రివర్గ నిర్మాణం. కేంద్రంలో లాగే అంటే రాజ్యాంగంలో ఎక్కడ ఇటువంటి నిర్మాణం గురించి పేర్కొనలేదు, కానీ కేంద్రంలో ఏ విధమైన మంత్రివర్గ నిర్మాణం ఉంటుందో రాష్ట్రంలో కూడా అటువంటి మంత్రివర్గ నిర్మాణమే రాష్ట్రాలలో కూడా మనం గమనించవచ్చు. ఇది 3 రకాలుగా ఉంటుంది. కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, స్టేట్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ అండ్ డిప్యూటీ మినిస్టర్స్ ఆర్ డిప్యూటీ మంత్రులు. ఇప్పుడు మనము ముందు కేబినెట్ మంత్రుల గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే కేబినెట్ మంత్రివర్గం అనేది ఒక అత్యున్నతమైన కార్యనిర్వాహక వర్గంగా మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. మంత్రివర్గ నిర్మాణంలో మొట్టమొదటి అత్యున్నతమైన నిర్మాణ భాగంలో ఇది ఉంటుందన్నమాట. ఈ కేబినెట్ మంత్రులకు నిర్ణయాధికారం ఉంటుంది. వీరు స్వతంత్రంగా తమ శాఖలను నిర్వహిస్తూ ఉంటారు. విద్య, ఆర్థిక, హోం, వ్యవసాయము ఇటువంటి శాఖలన్నిటికీ ఆర్థిక శాఖ కావచ్చు, ఇటువంటి ఇంపార్టెంట్ శాఖలన్నిటికీ కూడా కేబినెట్ మంత్రులే ఉండడం జరుగుతుంది. ఈ కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రికి విధానపరమైన నిర్ణయాలలో సలహాలను ఇస్తూ ఉంటారు. కేబినెట్ సమావేశాలలో పాల్గొంటూ ఉంటారు. వారి శాఖలను వారు నిర్వహిస్తూ ఉంటారు స్వతంత్రంగా అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక స్టేట్ మంత్రుల గురించి మాట్లాడాలి అంటే స్టేట్ మంత్రులు వారి యొక్క విధిని అంటే స్టేట్ మంత్రులు స్వతంత్రంగా కూడా కొన్ని శాఖలు నిర్వహిస్తారంటే కేబినెట్ మంత్రులకు ఇవ్వబడిన శాఖలు ఎక్కువ ఉంటే అందులో కొన్ని శాఖలను వీరికి స్వతంత్రంగా కేటాయించమని చెప్పవచ్చు. లేదా కేబినెట్ మంత్రి యొక్క ఆధ్వర్యంలోనే వీరు వారి వద్దనే వీరు పనిచేసే విధంగా కూడా వీరిని ఆదేశించవచ్చు ముఖ్యమంత్రి. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే డిప్యూటీ మంత్రులకు, కేబినెట్ మంత్రులకు వీళ్ళు కేవలం సహాయం మాత్రమే చేయాలి. వీళ్ళకి అసలు స్వతంత్రంగా పాల్గొనే అవకాశం ఉండదు. ఇందాక మనం మాట్లాడుకున్న స్టేట్ మంత్రులు అంటే 2వ శ్రేణి మంత్రులు, కేబినెట్ మంత్రుల తర్వాత ఉండే స్టేట్ మంత్రులు మాత్రం కేబినెట్ సమావేశాల్లో పాల్గొనరు. కేబినెట్ సమావేశాల్లో కేవలం కేబినెట్ మంత్రులు మాత్రమే పాల్గొంటారు. ఈ స్టేట్ మంత్రులు పాల్గొనరు. అయితే కొన్ని సందర్భాలలో ఆయా శాఖాపరమైన ఇప్పుడు కేబినెట్ మంత్రులు కొంతమంది స్టేట్ మంత్రులు స్వతంత్రంగా కూడా కొన్ని శాఖలను వారు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి శాఖలకు సంబంధించిన నిర్ణయాల సందర్భంలో మాత్రమే వారిని కేబినెట్ సమావేశాలకు పిలవడం జరుగుతుంది అన్నమాట స్టేట్ మంత్రులను. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న మన డిప్యూటీ మంత్రులు వీరు కేబినెట్ మంత్రులకు పరిపాలన, రాజకీయ విధులలో వీరు సహాయపడుతూ ఉంటారు.
వీరికి ఎటువంటి స్వతంత్రత ఉండదు, వీరికి ఎటువంటి స్వతంత్ర శాఖలు ఇవ్వబడవు, వీరు కేవలం కేబినెట్ మంత్రులు చెప్పిన పనులు మాత్రమే విధానపరమైన అంశాలలో వీరి యొక్క పనులను నిర్వహిస్తూ విధులను నిర్వహిస్తూ ఉంటారు. వీరికి ఏం స్వతంత్రత ఉండదు, వీరికి అసలు సమావేశాల్లో పాల్గొనే అవకాశము అధికారము రెండూ ఉండవు. ఇది కాకుండా కొన్ని సందర్భాలలో డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా ఉంటారు. డిప్యూటీ మనం గమనించవచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రులను నియమించడం అనేది జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 1956 వరకు ఇటువంటి సిస్టమ్ ఉంది. తర్వాత పశ్చిమ బెంగాల్లో 1967 కావచ్చు, అక్కడ ఇటువంటి పరిస్థితి, ఇటువంటి పద్ధతిని అవలంబించడం జరిగింది. మరి ఇప్పుడున్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ డిప్యూటీ ముఖ్యమంత్రుల వ్యవస్థ అనేది మళ్ళీ పునరుద్ధరింపబడిందని చెప్పచ్చు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి వ్యవస్థ ఉందని చెప్పచ్చు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ లో కూడా ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ని నియమించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించాలి ఏంటంటే, సంకీర్ణ ప్రభుత్వాలు అంటే 2-3 పార్టీలు కలిసి ఏర్పరిస్తే కనుక అప్పుడు డిప్యూటీ మినిస్టర్ల అవకాశం డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఆర్ డిప్యూటీ ముఖ్యమంత్రులకు అనే పదవిని సృష్టించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రులను కూడా నియమించే అవకాశం మనము గమనించవచ్చు. అంటే ఎక్కడే ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రులు అంటున్నామంటే వాళ్ళ కేబినెట్ హోదానే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇక తర్వాత ఈ విధంగా ఈ యొక్క మంత్రివర్గ నిర్మాణం అనేది, మంత్రిమండలి నిర్మాణం అనేది మనము ఈ ముఖ్యంగా 3 రూపాలు, కేబినెట్, స్టేట్ మరియు డిప్యూటీ మంత్రుల రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. కాకుండా డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా ఆయా రాష్ట్రాలలో ఆయా రాజకీయ పరిస్థితులను బట్టి, అంటే వీళ్ళు ముఖ్యంగా స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఇందాక నేను చెప్పిన రాజకీయ పరిస్థితులు ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక 2 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అనే పదవులను ఇవ్వడం జరుగుతుంది. ఆయా పార్టీలు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే మంత్రిమండలి విధులు ఏంటి? మంత్రిమండలికి ఏమైనా విధులు ఉన్నాయా? మంత్రిమండలకు ఉన్న అధికారాలు, విధులు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఏ విధమైన అధికారాలు మంత్రిమండలికి ఉన్నాయి? మరి అంటే ఎటువంటి అధికారాలు, విధులు ఈ మంత్రిమండలి కలిగి ఉంటుంది అనే విషయాన్ని మనము ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అది ఏంటంటే ప్రభుత్వ విధానాల అమలు చేసే బాధ్యత మరి మంత్రిమండలికే ఉంటుంది. ఒక ప్రభుత్వాలకు కార్యనిర్వహణ శాఖలో మనము అనుకున్నాం, కార్యనిర్వహణ శాఖలో ఎవరెవరు ఉంటారు? ముఖ్యమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, అతని ఆధ్వర్యంలోని మంత్రిమండలి మరియు ఇతర సిబ్బంది. సో ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉండే మంత్రిమండలే అత్యున్నతమైన కార్యనిర్వహణ శాఖగా మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యనిర్వహణ శాఖలో అత్యున్నతమైన సంస్థ ఏది అంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మంత్రిమండలి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వ విధానాలను రూపొందించి వాటిని అమలు చేసే బాధ్యత ఈ యొక్క మంత్రిమండలికి ఉంటుంది. అలాగే బిల్లులను రూపొందించి వాటిని శాసనసభలో ఆమోదింపజేసుకుని వాటిని అమలు చేసే బాధ్యత కూడా మంత్రిమండలికే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను బిల్లుల రూపంలో రూపొందించి వాటిని శాసనసభలో ఆమోదింపజేసుకుని వాటిని అమలు చేసే బాధ్యతను ఈ విధంగా మంత్రిమండలే కలిగి ఉంటుందని మనము చెప్పచ్చు అన్నమాట. తరువాత బడ్జెట్ ను ప్రతి సంవత్సరము వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత మంత్రిమండలిపై ఉంటుంది. ప్రతి ఒక్క సంవత్సరము ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ను రూపొందించి ఆ బడ్జెట్ ను కేబినెట్ ఆమోదించిన తర్వాత దానిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుందంటే శాసనసభలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ని ఆమోదింపజేసుకోవడం కూడా ఈ యొక్క మంత్రిమండలి యొక్క బాధ్యత అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే అదే విధంగా మరి
వివిధ సంఘాల నివేదికలను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది. అంటే నిజానికి ఇది గవర్నర్ చేస్తాడు, కానీ వాస్తవంగా మరి గవర్నర్ చేసినప్పటికీ కూడా ఆ పనిని వాస్తవంగా ఈ అధికారాన్ని మంత్రిమండలి చెలాయిస్తుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి చెలాయిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం కావచ్చు, అలాగే మరి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రవేశపెట్టే నివేదిక కావచ్చు, మరి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వార్షిక నివేదిక కావచ్చు, ఇవన్నిటిని కూడా రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాల్సిన బాధ్యతని ప్రభుత్వమే అంటే ముఖ్యంగా మంత్రిమండలే నిర్వహిస్తుంది అనమాట, ఈ ముఖ్యమైన కర్తవ్యాన్ని. తర్వాత అనేక నియామకాలను విషయంలో కూడా రాజ్యాంగపరమైన నియామకాలు కావచ్చు, సచివాలయ ఉన్నత ఉద్యోగుల నియామకాలు కావచ్చు, వాటిని పర్యవేక్షించడమే కాదు, వాటికి సంబంధించిన సలహా సూచనలను కూడా గవర్నర్కి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నర్ రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు యూపీఎస్సి, అలాగే మనకి అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను, వారి చైర్మన్ సభ్యులను కావచ్చు, ఇంకా రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యుడిని కావచ్చు, ఈ విధంగా నియమించేటప్పుడు అంటే ఉదాహరణ చెప్తున్నాను మీకు కొన్ని అలాంటి సభ్యులు, ఆర్థిక సంఘం సభ్యులను చైర్మన్ సభ్యులను కావచ్చు, ఇలాంటి నియమించే సందర్భంలో మరి మంత్రిమండలి యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. మంత్రిమండలి యొక్క అభిష్టం మేరకు మాత్రమే మరి ఆయా నియామకాలు జరుగుతూ ఉంటాయనేది మనము గమనించాల్సిన అంశం అన్నమాట. తర్వాత ఆర్డినెన్స్ జారీ, ఇది చాలా ముఖ్యమైనది. మరి కేంద్రంలో రాష్ట్రపతి ఏ విధంగా అయితే కేంద్ర పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ ని జారీ చేస్తాడో, రాష్ట్రంలో కూడా మంత్రి మండలి ఆ విధమైన అంటే రాష్ట్రంలో కూడా గవర్నర్ కి అధికారం ఉంది, కానీ గవర్నర్ చేత మరి ఆర్డినెన్స్ ని జారీ చేయించే ముఖ్యమైన పాత్రను ఎవరు తీసుకుంటారంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మంత్రి మండలి. రాష్ట్ర శాసనసభలు సమావేశంలో లేనప్పుడు ఆయా పరిస్థితులను అత్యవసరంగా ఎదుర్కోవడం కోసము మరి ఈ విధమైన ఆర్డినెన్స్లను, ఉత్తర్వులను గవర్నర్ చేత జారీ చేయిస్తారు. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఆ యొక్క ఆర్డినెన్స్ ను రాష్ట్ర శాసనసభ సమావేశమైన 6 వారాల లోపున ఆమోదించాలంటే 6 నెలల 6 అంటే శాసనసభలో కనీసం 2 సార్లు సంవత్సరానికి సమావేశం కావాలి. ఆ సందర్భంగా ఒక 6 నెలల 6 వారాల వరకే ఆర్డినెన్స్లు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత శాసనసభ ఆమోదించకపోతే అది చెల్లదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో అంటే ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడం కోసం భారత రాజ్యాంగ నిర్మాతలు మరి రాష్ట్ర మంత్రి మండలికి ఇటువంటి అవకాశాన్ని గవర్నర్ ద్వారా జారీ చేయించే ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. రాష్ట్ర ఆర్డినెన్స్ ని జారీ చేస్తుంది. తర్వాత అలాగే ఉద్యోగి బృంద నియమ నిబంధనలు అంటే ఉద్యోగులను నియమించేటప్పుడు వాళ్ళ అర్హతలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ నియామకానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏ విధంగా ఉండాలి, ఇలాంటివన్నిటినీ కూడా మంత్రి మండలే నిర్ణయిస్తుంది. నిజానికి ఇంకా మనం మాట్లాడుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వంలో ఆయా శాఖల ఖాళీలను గుర్తించి భర్తీ చేయించడానికి కూడా మంత్రి మండలి పూనుకుంటుందని మనము చెప్పవచ్చు. చాలాసార్లు అనేక సందర్భాల్లో కేబినెట్ సమావేశాలలో ఉద్యోగాలను పెద్ద ఉద్యోగాలు అంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను గుర్తించి వాటిని నింపాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నాము అని చెప్పి మన వార్తలలో మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా నియమ నిబంధనలే కాదు, నియామకాన్ని కూడా ఉద్యోగాల భర్తీని కూడా చేసే బాధ్యతను ఈ రాష్ట్ర మంత్రి మండలి కలిగి ఉంటుంది. గవర్నర్ కు ప్రధాన చాలా సలహా సంస్థగా వ్యవహరిస్తుంది మంత్రి మండలి. మనం అనుకున్నాం కదా, భారత రాజ్యాంగంలో ఉన్న 163 అధికరణం అదే చెప్తుంది ఏంటంటే, గవర్నర్ విచక్షణ అధికారాల అంతిమము అయినప్పటికీ కూడా గవర్నర్ ఎప్పుడు కూడా మరి
మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే. సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఏంటంటే మంత్రి మండలి యొక్క సలహా మేరకు మాత్రమే, సంప్రదించి మాత్రమే గవర్నర్ తన అధికారాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ పేరు మీద అధికారాలు జారీ చేయబడినప్పటికీ కూడా భారత రాజ్యాంగంలో 163 ప్రకారము అయినప్పటికీ కూడా 163(1) ప్రకారము ఆ విధంగా సలహా సూచనలు ఇవ్వడానికి మంత్రిమండలి ఉంటుంది. ఆ మంత్రిమండలి సలహా మేరకే పాటించాలి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కదా వీరు. కాబట్టి సుప్రీంకోర్టు ఆ విధమైన తీర్పులు కూడా పలుసార్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా గవర్నర్ కు ప్రధానమైన సలహా సంస్థగా ఈ మంత్రిమండలి ఉండడం ఉంటుంది. అలాగే సంక్షోభ పరిస్థితులను పరిష్కరిస్తుంది, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటుంది. మనము ఉదాహరణ చూడాలంటే మరి ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి పలుసార్లు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం అవ్వడం, పలు నిర్ణయాలను తీసుకోవడం, వాటిని అమలు చేసే ప్రయత్నం చేయడం కూడా మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రమనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా, మీకు ఉదాహరణకి మనం అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఎవ్రీ స్టేట్ క్యాబినెట్ విల్ టేక్ డెసిషన్స్ ఇన్ ఎమర్జెన్సీ స్టేట్, ఇన్ ఎమర్జెన్సీ పొజిషన్. ఏ క్యాబినెట్ అయినా సరే ఆ అత్యవసర పరిస్థితిలో వచ్చిన సమస్యలను ఎదుర్కోవడానికి, ఆ సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా క్యాబినెటే మరి ఆలోచించి తన నిర్ణయాలను అనేది తీసుకోవడం జరుగుతుంది. వాటిని ఎదుర్కోవడానికి సూచనలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత అదే విధంగా ఇది రాజకీయ పరిపాలనా వ్యవస్థలో నిర్ణయాలను తీసుకోవడంలో గల అత్యున్నత కార్యనిర్వహణ శాఖ సంస్థ ఏది అంటే, మనము చాలా ఆలోచించుకోకుండా చెప్పే జవాబు ఏంటంటే మంత్రిమండలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే క్యాబినెట్. మంత్రిమండలిలో క్యాబినెట్ ఒక భాగము, కానీ క్యాబినెట్ కి చాలా పవర్ఫుల్ అని మీకు తెలుసు. ఎందుకంటే క్యాబినెట్ సమావేశాలు జరుగుతుంది. నిన్న మాట్లాడుకున్నాం, నిర్మాణంలో ఇది మొదటి స్థానం ఆక్రమిస్తుందని. సో ఈ విధంగా మంత్రిమండలి ఒక అత్యున్నతమైన అంటే నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటుందని, మనము రాజకీయ నిర్ణయాధికారాన్ని కూడా కలిగి ఉంటుంది అనమాట. నేను ఇందాక చెప్పినట్టు ఇది ఒక రాష్ట్రంలోనే అత్యున్నతమైన కార్యనిర్వాహక సంస్థ ఏదైనా ఎవరైనా అడిగితే అది మంత్రిమండలిగా మనము చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ప్రజల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కావచ్చు, కరువు కాటకాలు సంభవించినప్పుడు కావచ్చు, ఇలాంటి సందర్భాలలో కూడా మంత్రిమండలి మరి తగు నిర్ణయాలను తీసుకుని ప్రజల యొక్క బాధలకు ఉపశమనం కలిగించే ప్రయత్నము, వారిని ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రజల సంక్షేమానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడమే ముఖ్యమైన విధిగా మంత్రిమండలి కలిగి ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ మనం చర్చించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే తర్వాత క్యాబినెట్ కమిటీలు. ఈ క్యాబినెట్ కమిటీలు అనేవి కేంద్ర స్థాయిలో ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటాయి. దీనికి క్యాబినెట్ మంత్రి ఆధ్వర్యంలో ఈ క్యాబినెట్ కమిటీలు ఏర్పడుతూ ఉంటాయి. సాధారణంగా కొన్నిటికైతే ముఖ్యమంత్రులు లేదా కేంద్రంలో అయితే ప్రధానమంత్రులు, రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రులు మరి వాటికి అధ్యక్షత వహించడం మనం గమనించవచ్చు. ఇవి 2 రకాలుగా ఉంటాయి, స్థాయి కమిటీలు లేదా తాత్కాలిక కమిటీలు. కొన్ని క్యాబినెట్ కమిటీలు ఏంటంటే ఆయా సమస్యలను పరిష్కరించడానికి, ఆయా సమస్యల పరిష్కారానికి సూచనలు ఇవ్వడానికి మాత్రమే ఏర్పడతాయి. ఆ తర్వాత అవి రద్దయిపోతాయి. ఇంకా వాటి పని అయిపోగానే అవి రద్దయిపోతాయి. స్థాయి కమిటీలు ఏంటంటే అవి 5 సంవత్సరాలు పదిలో ఉన్నంత కాలం అవి ఉంటాయి. పలు విషయాలలో ఆయా సూచనలు అంటే ఇప్పుడు సూచనలు మంత్రులకు మంత్రిమండలికి ఇవ్వడానికి ఈ యొక్క స్థాయి యొక్క కమిటీలు ఉంటాయి అనమాట. అంటే 2 రకాలు అన్నమాట క్యాబినెట్ కమిటీలు. ఒకటి స్థాయి కమిటీలు, స్థాయి సంఘాలు, లేదంటే రెండోది తాత్కాలిక సంఘాలు. తాత్కాలిక సంఘాలు అంటే ఆయా సమస్యకు కావాల్సిన పరిష్కారాన్ని ఇచ్చిన తర్వాత అవి రద్దయిపోతాయి. కానీ స్థాయి సంఘాలు సాధారణంగా 5 సంవత్సరాలు కూడా పదవిలో ఈ మంత్రిమండలి కొనసాగినంత కాలం అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా ఇప్పుడు ప్రస్తుతం మంత్రిమండలి యొక్క అధికారం పెరిగిపోతున్న సందర్భంగా మరి వారు కొన్నిసార్లు కొన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిని క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. అలాంటప్పుడు ఈ కమిటీలు ఎంతగానో ఉపయోగపడి
సమస్య పరిష్కారానికి మంత్రి మండలికి ఎంతో సహాయపడతాయి. అంటే ఇవి అందులో చాలా వరకు కూడా ఈ యొక్క కేబినెట్ కమిటీలు ఇచ్చిన సూచనలను మంత్రులు పాటిస్తూ ఉండడం అనేది మనం గమనించవచ్చు. మంత్రిమండలి దాన్ని ఆమోదించడం అనేది మనం గమనించవచ్చు. వీళ్ళు మంత్రులే కాదు, ముఖ్యమైన ఉద్యోగులు, అలాంటి వారు, ప్రభుత్వోద్యోగులు కూడా, ఈ అధికారులు కూడా, ప్రభుత్వాధికారులు కూడా ఈ యొక్క కేబినెట్ కమిటీలలో ఉండడం అనేది మనము గమనించవచ్చు అన్నమాట. ఇక ఇది రాష్ట్రంలో మరియు కేంద్ర స్థాయిలో నేను చెప్పాను కదా, కేంద్రంలోనూ ఉంటాయి, రాష్ట్రంలో కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మంత్రులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అంటే అధికారాలు విధులు కింద తీసుకోకూడదు. ఇది బాధ్యతలు అంటే నేను చెప్తాను. అవి మూడు రకాలుగా మూడు రకాల బాధ్యతల గురించి మనము మన రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించి మాట్లాడుకోవచ్చు. ఒకటి సమిష్టి బాధ్యత, రెండు వ్యక్తిగత బాధ్యత, మూడోది ఏంటంటే చట్టబద్ధమైన బాధ్యత. వీటిలో మరి మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, ఇవి బ్రిటిష్ పార్లమెంట్ లో కూడా మనం బ్రిటిష్ పార్లమెంట్ లో గమనించవచ్చు. కొన్ని రకాలైన బాధ్యతలు అమెరికన్ మంత్రుల్లో కూడా గమనించవచ్చు. బ్రిటిష్ పార్లమెంటరీ విధానంలో గమనించవచ్చు, అమెరికాలో ఉన్న అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కూడా కొన్ని రకాల బాధ్యతలను గమనించవచ్చు. మరి భారతదేశంలో ఏ విధంగా ఉంది? ముందుగా మనం చూడాల్సింది సమిష్టి బాధ్యతల గురించి చూద్దాం. ముందుగా సమిష్టి బాధ్యత అంటే భారత రాజ్యాంగంలోని 164 రెండవ అధికరణ ప్రకారం మంత్రులందరూ శాసనసభలలోని దిగువ సభకు లేదా విధాన సభకు సమిష్టిగా వారి యొక్క కర్తవ్య నిర్వహణలో వారి యొక్క చర్యలకు సమిష్టిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. అంటే ఆయా శాఖల మంత్రులు తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదిస్తుంది. కేబినెట్ ఆమోదించిన తర్వాత ఆ విధానాన్ని శాసనంగా మార్చడం కోసం బిల్లుగా రూపొందించి శాసనసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. శాసనసభ సభ్యులు ఆ బిల్లును ఆమోదిస్తే ఓకే, నో ప్రాబ్లం. ఆమోదించకపోతే మాత్రం ప్రభుత్వం మొత్తం కూలిపోతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్లు ఆర్థిక శాఖకు సంబంధించిందంటే ఆ తప్పు ఆర్థిక శాఖ మంత్రిది కదా, కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి రాజీనామా చేస్తే సరిపోతుంది కదా అంటే కుదరదు. ఏ నిర్ణయం అయినా సరే, ఏ శాఖకు సంబంధించిన నిర్ణయం అయినా సరే, మొత్తం ఒక మంత్రికి కాకుండా సమిష్టిగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న ముఖ్యమంత్రితో సహా మంత్రిమండలి అందరికీ కూడా ఆపాదించబడుతుంది. దీన్ని సమిష్టి బాధ్యతా సూత్రము అంటారు. కేంద్రలో ఉన్న మంత్రులకేమో 75 అధికరణ 3 ప్రకారము రాజ్యాంగంలో, అలాగే రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్రంలో ఉన్న మంత్రిమండలికి అయితే ఈ సూత్రము భారత రాజ్యాంగంలో 162 రెండవ అధికరణ ప్రకారం వర్తిస్తుంది. ఈ సమిష్టి బాధ్యత ప్రకారము పదవి మొత్తం మంత్రిమండలి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ శాసనసభ విశ్వాసాన్ని కోల్పోతే వారి చర్యలను శాసనసభ ఆమోదించినట్లయితే ఒక్క మంత్రిత్వ శాఖ చర్యనైనా సరే ఆమోదించకపోతే శాసనసభ మొత్తం శాసనసభలో ఉన్న మంత్రిమండలి మొత్తం తన పదవిని కోల్పోతుంది. అట్టి సందర్భాలను ఒక్కొక్కసారి మొత్తం శాసనసభని రద్దు చేయమని అడిగే అవకాశం కూడా ఉంటుంది గవర్నర్ని. సరే, గవర్నర్ విచక్షణాధికారం కలిగి ఉంటాడు. ఈ విషయంలో తను ఆమోదించవచ్చు, ఈ మంత్రివర్గ సూచనను ఆమోదించకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక చర్యకు మంత్రిమండలి మొత్తం సమిష్టిగా బాధ్యత వహిస్తుంది శాసనసభలోని దిగువ సభకు లేదా విధాన సభకు. దీన్ని సమిష్టి బాధ్యతా సూత్రము అని మనము చెప్పుకోవచ్చు. రెండోది ఉంది వ్యక్తిగత బాధ్యత. వ్యక్తిగత బాధ్యత అంటే మనము భారత రాజ్యాంగంలో 164 ఒకటవ అధికరణం కనుక నిశ్చితంగా గమనిస్తే అందులో ఒక అంశం ఉంది ఏంటంటే గవర్నర్ అభిష్టం మేరకు వీరు పదవిలో కొనసాగుతారు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం గవర్నర్ అభిష్టం మేరకు అని. మరి ఇక్కడ గవర్నర్ అభిష్టం అంటే ఎవరు? నిజానికి మాట్లాడుకుంటే గవర్నర్ అభిష్టం అనేది ముఖ్యమంత్రి అభిష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక మంత్రి తను వ్యక్తిగతంగాను సమిష్టిగాను బాధ్యత వహించాల్సి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. వ్యక్తిగతంగా ఒక మంత్రి మండలి మొత్తం తీసుకున్న నిర్ణయాలను కనుక తనకి నచ్చలేదనుకోండి, కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కేబినెట్ సమావేశంలోనే ఒక మంత్రిని వ్యతిరేకించాడు. వ్యతిరేకించినప్పుడు
అయినప్పటికీ కూడా కేబినెట్ ఆయన తప్ప అందరూ ఆమోదించినప్పుడు దాన్ని ఆయన కూడా గౌరవించాలి. ఇది సమిష్టి బాధ్యతలో ఒక భాగం. అలాగే అలా అలా కనుక చేయకపోతే ఆయన ఏమవుతుందంటే ఆయన దాన్ని శాసనసభలో అయినా సమర్థించాలి, తనకి నచ్చినా నచ్చకపోయినా, వ్యక్తిగతంగా తనకి నచ్చినా నచ్చకపోయినా శాసనసభలో ఆ నిర్ణయాన్ని సమర్థించాలి, శాసనసభ వెలుపల కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించాలి. ఈ రెండిట్లో ఏది చేయకపోయినా ఆ మంత్రి తన పదవినే కోల్పోవలసి వస్తుంది. వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి. అలాగే ముఖ్యమంత్రితో విభేదాలు ఏర్పడ్డాయి. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రితో విభేదాలు ఏర్పడచ్చు. ముఖ్యమంత్రితో విభేదాలు ఏర్పడినప్పుడు కూడా తాను పదవిని కోల్పోవాల్సి వస్తుంది. తాను రాజీనామా చేసినంత మాత్రాన మంత్రిమండలి రాజీనామా చేసినట్టు కాదు. కానీ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి మొత్తం రాజీనామా చేసినట్టు. ఇక్కడ తేడా గమనించాలి. ఒక మంత్రి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రితో కానీ మంత్రిమండలితో కానీ వచ్చిన విభేదాల కారణంగా రాజీనామా చేస్తే మంత్రిమండలికి వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. మంత్రిమండలికి వచ్చే ప్రమాదం ఏం కాదు. మంత్రిమండలి ఆ మంత్రి ఎవరైతే రాజీనామా చేశారో ఆయన స్థానంలో మరొక మంత్రిని నియమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమవ్వదు. వ్యక్తిగతంగా ఆయనే పదవిని కోల్పోవలసి వస్తుందని. అంటే వ్యక్తిగతంగా ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి యొక్క అభిష్టం మేరకు మాత్రమే, రాజ్యాంగంలో గవర్నర్ అని చెప్పినప్పటికీ కూడా వాస్తవ అధికారాలన్నీ ముఖ్యమంత్రికే ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రికి ఇష్టం ఉన్నంత కాలము ఒక మంత్రి పదవిలో ఉంటాడు. లేకపోతే అతను వ్యక్తిగతంగా బాధ్యత వహించి రాజీనామా అయినా చేయాలి. ఒకవేళ అలా కాని పరిస్థితులలో గవర్నర్ చేత ముఖ్యమంత్రి అయినా ఆ మంత్రిని తొలగింపజేస్తాడు. గవర్నర్ కు అటువంటి అధికారాలు అనేవి ముఖ్యమంత్రికి అధికారాలు ఉంటాయి. గవర్నర్ చేత ముఖ్యమంత్రి ఏం చేయిస్తాడు, ఆ మంత్రి తన మాట విననట్లయితే బర్తరఫ్ కూడా చేయించే అధికారం కలిగి ఉంటాడు. ఆ విధంగా మంత్రులు వ్యక్తిగతంగా మరి బాధ్యతను కూడా వారు సమిష్టి బాధ్యతతో పాటు వ్యక్తిగత బాధ్యతను కూడా భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టుగా 164(1) ప్రకారం వ్యక్తిగత బాధ్యత, 164(2) అధికరణ ప్రకారం సమిష్టి బాధ్యత. ఈ రెండు బాధ్యతలను కూడా కలిగి ఉంటారు. మరొక బాధ్యత ఉంది, చట్టబద్ధమైన బాధ్యత లేదు. చట్టపరమైన బాధ్యత మంత్రికి లేదు. ఇది అమెరికాలో కనిపిస్తుంది మీకు. బ్రిటన్ లో కనిపిస్తుంది మీకు. బ్రిటన్ లో ఏమవుతుందంటే, క్షమించాలి, బ్రిటన్ లో ఇటువంటి అధికారం చట్టపరమైన బాధ్యత కూడా మంత్రులు వహించాలి. అటువంటి సిస్టాన్ని మనము అమలు చేసుకోలేదు. కానీ బ్రిటన్ లో అయితే ఈ పద్ధతి ఉంది. భారతదేశంలో రాష్ట్రంలో మంత్రులు చట్టబద్ధమైన బాధ్యతను కలిగి ఉండరు. చట్టబద్ధమైన బాధ్యత అంటే ఏంటి? ఒక బిల్లు శాసనంగా మారాలి అంటే ఎవరి సంతకం కావాలి? రాష్ట్రంలో అయితే గవర్నర్ సంతకం కావాలి. దాంతో పాటు దాన్ని రాష్ట్ర మంత్రులు కూడా ధృవీకరించారనుకోండి, రాష్ట్ర మంత్రులు కూడా ఒకవేళ ధృవీకరిస్తే అప్పుడు రాష్ట్రంలో మంత్రులకు చట్టబద్ధమైన బాధ్యత ఉంది అని చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే రాష్ట్ర మంత్రి మండలి ఆయా శాఖ మంత్రులు ఎక్కడా కూడా ఒక బిల్లుపై, తాము రూపొందించిన బిల్లుపై అంటే అమల్లోకి వచ్చినప్పుడు దాన్ని ధృవీకరించే సంతకం చెయ్యరు. కేవలం గవర్నర్ సంతకం మీదే చెల్లుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? రాష్ట్ర మంత్రి మండలిలోని సభ్యులకు చట్టబద్ధమైన బాధ్యత లేదు. వీరు చట్ట రూపకల్పన చేస్తారు, కానీ ఆ చట్టాలను అమలులోకి రాబడుతున్న చట్టాలను ధృవీకరించరు. కేవలం గవర్నర్ మాత్రమే సంతకం చేస్తాడు. కాబట్టి వీరికి ఏ బాధ్యత లేదు. వీరికి పైన రెండు బాధ్యతలు ఉన్నాయి. వ్యక్తిగత బాధ్యత ఉంది, సమిష్టి బాధ్యత ఉంది. కానీ మరి ఏ బాధ్యత లేదు? చట్టబద్ధమైన బాధ్యత ఈ మంత్రులకు లేదు. చట్టబద్ధమైన బాధ్యత మంత్రులకు లేదు. కేవలం వీరు బిల్లుల రూపకల్పనలో మాత్రమే వీరు తమ పాత్రను పోషిస్తారు, విధానపరమైన సలహాలను ఇస్తారు, వాటిని అమలు చేసే పనిని మాత్రమే వీరు చేస్తారు, కానీ వాటిని ధృవీకరించరు. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో 163(2)ని భారత రాజ్యాంగంలో 163 3వ అధికరణను కనుక మనం పరిశీలించినట్లయితే భారత రాజ్యాంగంలో 163(3) ఆర్టికల్ 163(3) ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ కు మంత్రి మండలి ఇచ్చే సలహా సూచనలపై
న్యాయస్థానాలు ప్రశ్నించరాదు. మనం ఇందాక చెప్పుకున్నాము అత్యున్నతమైన సలహా సంస్థ అని చెప్పి అనుకున్నాం. గవర్నర్ కు సలహా సంస్థగా పనిచేస్తుంది మంత్రిమండలి అని. ఆ సందర్భంగా వీళ్ళు చట్టాలను ఏం ధృవీకరించట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సలహాలను ఇస్తున్నారు. వారు ఎటువంటి సలహాలైనా గవర్నర్కి ఇవ్వచ్చు పరిపాలనలో. కానీ ఆ సలహాలను ప్రశ్నించే అధికారము భారత న్యాయస్థానాలకు లేదు అని చెప్పి భారత రాజ్యాంగంలో 163 అధికరణ తెలియజేస్తుంది అన్నమాట. ఈ విధంగా మంత్రుల యొక్క బాధ్యతలను గురించి మనము మంత్రుల యొక్క అధికారాలను గురించి మంత్రుల యొక్క బాధ్యతలను 3 రకాల బాధ్యతలను గురించి విశ్లేషించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మొత్తం మీద ఇవన్నీ చూసినట్లయితే మనము మరి రాజ్యాంగాన్ని కావచ్చు, భారత రాజకీయ చరిత్రను కావచ్చు గమనించినట్లయితే రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన కార్యనిర్వహణ అధికారాలన్నింటినీ కూడా మరి మంత్రి మండలి అనుభవిస్తుంది. మంత్రి మండలి అటువంటి అధికారాలను కలిగి ఉంటుందని మనము గమనించవచ్చు. ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయం మనం గమనించాలి ఏంటి అంటే, మంత్రి మండలిలో ఉన్న సభ్యులు మరి అంటే నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి నియంతృత్వంలో వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో ఆయా శాఖలలో నిపుణులు ఉన్న మంత్రులు మరి ముఖ్యమంత్రికి చాలా అనుయాయులుగా పనిచేసి ముఖ్యమంత్రికి అనేక విషయాలలో సహాయ సహకారాలను ఆయా సమస్యల పరిష్కారంలో ఎంతో తమ వంతు పాత్రను వహించిన సందర్భాలు ఎన్నో మనము గమనించవచ్చు అన్నమాట. అదే కాకుండా వీళ్ళు కొన్ని సందర్భాల్లో ట్రబుల్ షూటర్స్ గా కూడా పిలువబడుతుంటారు. కొన్ని సందర్భాలలో ఆయా సమస్యల పరిష్కారంలో ట్రబుల్ షూటర్లుగా వ్యవహరించి ముఖ్యమంత్రికి చేదోడువాదోడుగా ఉండడంలో ప్రముఖ పాత్రను అంటే ఎంతో ముఖ్యమైన పాత్రను చేదోడువాదుడుగా ఉంటూ ముఖ్యమైన పాత్రను కూడా వీరు పోషిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మరి ఆ విధంగా రాష్ట్ర మంత్రి మండలి ఒక అత్యున్నతమైన కార్యనిర్వహణ శాఖగా పనిచేస్తుంది. కాబట్టి అందులోని సభ్యులు కూడా మరి ఆ విధంగా హుందాగా సునిశ్చిత బుద్ధితో అలాగే వివేకంతో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి స్వప్రయోజనాల కోసం కాకుండా పనిచేసినట్లయితే మరి భారత రాజ్యాంగ విలువలు అలాగే భారత ప్రజల యొక్క ఆకాంక్షలు వారి అభిరుచులు కూడా నెరవేరుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.